న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డుపై పడుకొని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్. బి కొత్తకోట మండలం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి. టీటీడీ గోశాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ చర్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తిరుపతి వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగడం లేదు. రోడ్డుపై పడుకొని డ్రామా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావిడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసుల భమనకు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఛాలెంజ్పై తాను స్పందించానని, తనను రమ్మనే వాళ్లే నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు. తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని, టీడీపీ నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు. పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు. కాగా అంతకుముందు పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సిద్ధమయ్యారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై పడుకొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వాళ్ళము, ఎంపీ ఉన్నారు, వస్తాము. ఆపేదానికి అంటే వాళ్ళు ఒకటే ఉండడం మొత్తం మంది మందిని పెట్టుకొని ఉంటాడేమో, వీళ్ళని పెట్టుకొని ఆడటం. సవాల్ ఇచ్చిన ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉంటే అందరిని పంపించేది. మేము నలుగురు సరే నా మేము చెప్తా ఉన్నా. పల్లా శ్రీనివాస్ గారు కదా, మీరు వస్తారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే సుధీర్ అన్న, బజ్ర శ్రీకాళహస్తి అన్న సుధీర్ అన్న, నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న. మీకు ఇమీడియట్గా ఎస్కాట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తామండి. ఎస్పీతో మాట్లాడతాము. ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కాట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు రాలే ఎక్కువ కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్నా. మాకు అర్థమైంది. అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అన్న. మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రాడలే కానీ మీకు ఎస్కాట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే రైట్, పంపిస్తాం. గన్మెన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే
అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారని అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించారు. దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడా కూడా పోలీస్ పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే. అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్లారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి అది వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు, మిగతా వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళు మాత్రం అనుమతించలేదనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం జరిగింది. మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సీపర్ నాయుడులోని కమ్యూనిటీ హాల్లో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. అనంతరం అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని అనంతరం ఉదయం సీపన్నాయుడుపేట, ఫాజువల్ బ్యాగుపేట ప్రాంతాల్లోని అన్ని వీధుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సీపన్నాయుడుపేటలోని మురికి నీటి సమస్య ప్రధానంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అన్ని వీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాగునీటి పైపులు లేకపోవడంతో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అలాగే ప్రజల నుంచి భూ సమస్యలు, విద్యుత్, కాలువలు, డ్రైన్లు, రోడ్లు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే చెప్పారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణపతి, కమిషనర్ ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు మాధరపు వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ సీపాన మల్లేశ్వరరావు, సీపాన రమేష్ కుమార్, సీపాన అప్పలనాయుడు, సీపాన రమ, గురుగుబెల్లి కమల్, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీపన్నాయుడుపేటలో పల్లెనిద్ర కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమంలో మండల్ రెవెన్యూ తహసీల్దార్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే ఏసీపీ, ఎంహెచ్ఓ అందరూ, అలాగే ఇక్కడ నుండి మండల సర్వేయర్స్, అలాగే ఈ సచివాలయాల సిబ్బంది, నెక్స్ట్ ఈ గ్రామ పెద్దలు, అలాగే నాయకులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రతి ఏరియా కూడా వెళ్ళి ప్రతి సందులో కూడా తిరిగి ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏంటేంటి అవసరము, వీళ్ళకి మౌలిక వసతులు ఏంటి అవసరం, ఇవన్నీ మేము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా పిఎన్ కాలనీలో ఈ సీపన్నాయుడుపేటలో మురుగునీటి సమస్య ప్రధానంగా ఉంది. సో దానికి కూడా మేము చెక్ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ లేక కొన్ని వీధులకు నీరు లేదు, అవి కూడా తీసుకున్నాం. ఎక్కడ పెన్షన్ లేవని కొంతమందికి, అలాగే భూ సమస్యల పైన మాకు వినతులు స్వీకరించాం. అలాగే కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ లేవని వచ్చింది. ఇవన్నిటిపైన మొత్తం మేము అన్ని విచారణ జరిపాం. దీనిపైన ఎస్టిమేషన్లు వేసి ఎక్కడికక్కడ సీసీ రోడ్స్, మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం ఎక్స్టెన్షన్ పైప్ లైన్, ఇవన్నీ కూడా మేము వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం. అలాగే రాత్రే వాజులబాగుపేటలో కానీ ఈరోజు సీపన్నాయుడుపేటలో మొత్తం నోట్ చేసుకుని 2 సచివాలయాల అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి తగినట్టుగా మేము ఎస్టిమేషన్లు వేసి రానున్న 2-3 నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారానికి మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు, అలాగే అధికారులకు, అందరికి కూడా, కూటమి నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో డాక్టర్ల సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బి కొత్తకోటలోని బీసీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, వైస్ ఛాన్సలర్గా, భారతదేశ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశాభివృద్ధికి, విద్యాభివృద్ధికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలు అమోఘమని, ఆయన ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్, బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాజాపీర్, వివిధ శాఖల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం ఈదూపురం వెళ్లే రహదారిలో ఒక ఇటుకల బట్టి సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇచ్చాపురం నుంచి తన స్వగ్రామమైన కవిటి మండలం కే కాపాకు సుద్ది గోకుల రవి వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొని ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీనిపై ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న డ్వాక్రా బుక్ కీపర్లు వాణి, జ్యోతిలను తొలగించాలి. 2 రోజుల క్రితం గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో జ్యోతి మరియు వాణి అనే బుక్ కీపర్లు మీడియా సమావేశం నిర్వహించి పర్వతనేని రమామణి, మేడేపల్లి రమ, బోడపాటి రవి, పాలడుగు మల్లికార్జునరావు తదితరులపై తప్పుడు అభియోగాలు చేసిన నేపథ్యంలో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ముస్తాబాదాలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పర్వతనేని రమమాని, మాడేపల్లి రమ మరియు ఇతర డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు వాస్తవాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గన్నవరం ఏవో అధ్యక్షురాలు పర్వతనేని రమామణి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా తాను డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని, ప్రస్తుతం గన్నవరం ఏవో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానని తెలిపారు. ముస్తాబాద గ్రామంలోని జ్యోతి, వాణి అనే 2 బుక్ కీపర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో వివిధ డ్వాక్రా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని సక్రమంగా విధులు నిర్వర్తించమని అడిగినందుకు నాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మేడేపల్లి రమాదేవి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులకు రాజకీయాలకు సంబంధం లేదని, తాను ఒక డ్వాక్రా సంఘానికి లీడర్గా ఉన్నందున డ్వాక్రా మహిళగానే వ్యవహరించాను తప్ప రాజకీయంగా ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు. ఏపీఎం సాంబశివరావు ఆయన విధుల్లోకి వచ్చి కొన్ని నెలల రోజులే అవుతుందని, ఆయన ఎవరిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని, సాంబశివరావు మా తండ్రి లాంటి వారని అన్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న జ్యోతి, వాణి అనే బుక్ కీపర్లను తక్షణమే తొలగించి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా అధికారులను కోరారు. పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు మేడేపల్లి రమ. నేను శుభోదయ వివోలో బుక్ కీపర్ జంగం వాణి. ఆ వాణి వివోలో మాదో గ్రూప్ లీడర్. నేను గ్రూప్ లీడర్గా గ్రూపులో ఉన్న సమస్యలు అడిగాను. నేను ఆవిడ చాలాసార్లు మన గ్రూప్లో వివో పొదుపులు ఎంత ఉన్నాయి అని అడిగినప్పుడు ఆవిడ దగ్గర నుంచి సమాధానం లేదు. ఆమెను మేము అడిగింది స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్, 6 సంవత్సరాలు అవుతుంది వివోకి సంబంధించిన పొదుపులు నేను కానీ మేడేపల్లి శ్రీదేవి గారికి కానీ అడిగింది అదే క్వశ్చన్. దానికి చేత అయితే వాళ్ళు ఏమి ఫ్రాడ్ చేయకపోతే, అంత నీతి నిజాయితీగా ఉంటే దానికి సంబంధించి సమాధానం చెప్పాలి. ఆ బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ పొదుపు బుక్లు అనేవి తీసుకొచ్చి చూపిస్తే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. అవి లెక్కలు అడుగుతున్నామని చెప్పి మా మీద రాజకీయంగా పలుకుబడి వాడుతున్నారు. పాలడుగు మల్లికార్జునరావు గారు, బోడపాటి రవి గారు, మేడేపల్లి రమా గారు మమ్మల్ని పార్టీ పదవుల్లో ఉన్నాం కాదంట్లా, పార్టీకి ఈ యొక్క డ్వాక్రా సంఘాలకి ఏమన్నా సంబంధం ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే పార్టీ వేరు, డ్వాక్రా సంఘాలు వేరు. ఇది మహిళలది. నేను ఒక గ్రూప్ లీడర్గా వెళ్ళాను తప్పనిచ్చి పార్టీ ముసుగులో వెళ్ళాల నేను. కానీ పార్టీ ముసుగని బురద జల్లుతున్నారు. దీని వెనకమాల కొంతమంది
నాయకులుండి నడిపిస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు. మేము కోరుకునేది ఒకటే, మీరు ఎటువంటి తప్పు చేయకపోతే ఆ వివో జంగం వాణి కానీ ఆ జ్యోతి కానీ ఆ బుక్ కీపర్లు ఎటువంటి తప్పు చేయకపోతే ఆ పొదుపు వివో బుక్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి చూపించండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. అంతేగాని అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇట్లాంటి బురద జల్లుడు మాటలు కానీ జనాలందరినీ బోగేసుకొచ్చి మీడియా ముఖంగా అడగాల్సినంత అవసరం కూడా లేదు. కానీ వాళ్లే చేశారు ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్లుగా తీసేయాలి బుక్ కీపర్లుగా. అయ్యా, రాయనపాటి జ్యోతి అనే ఆమె 6 సంవత్సరాలుగా ఉంది. తనకి 30,000తో అప్పచెప్పారు అంటున్నారు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి వచ్చిన పొదుపు డబ్బులు 6 ఏళ్ళు 12 లక్షలు ఉజ్జాయింపుగా పోనీ కాతి అటు ఇటుగా వేసుకున్నా. 12 లక్షలకి 4 లక్షలు ఉన్నాయంట. ఆ 4 లక్షలు కూడా నాకేనాడు చూపించలా, లెక్క చెప్పలా. అది లెక్క ఏంటి అని అడిగినప్పుడల్లా తగువు తంతు ఇక మీదకి వచ్చేస్తున్నారు కొట్టడానికి. వాళ్ళ ఆయన వేసుకుని మరీ వస్తుంది. మాకు ఆ రాయనపాటి జ్యోతి అనేమో అక్కర్లేదయ్యా, బుక్ కీపర్గా తీసేయాలి. బుక్ కీపర్గా తీసేస్తే ఎవరో ఒకరిని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు జనం. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళనే పెట్టుకుంటాం. మాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కాదు. ఆ ముందు ఆమె మాత్రం వద్దయ్యా. మాకు పక్కల పామును పెట్టుకున్నట్టు అట్ట తినేస్తుంది డబ్బులు. మా గ్రూపు లోన్ రాస్తే డబ్బులు, ఏం చేస్తే ఒక 50,000 లోన్ ఇప్పించాలంటే డబ్బులు. అది ప్రతి దానికి డబ్బులు 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 అడుగుతుందయ్యా. ఇది మాట్లాడితే పార్టీ అని ఎత్తుకొస్తున్నారయ్యా. పార్టీకి దేనికి సంబంధం లేదు. ఒకవేళ నేను పార్టీ అయితే అయ్యానేమో, కానీ ఎక్కడ కూడా వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ లేదు. పాలడుగు మల్లికార్జున గారు పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ. ఆయన ఒకవేళ రాత్రి 10 దాకా వాళ్ళు బూతులు తిడుతున్నా కానీ ఏ రోజు ఆయన రాలా. వాళ్ళ ఆయన మీదకి వచ్చాడు అంతే. పార్టీ ప్రెసిడెంట్కి ఎక్కడ సంబంధం లేదు. అసలు రవి ఇటు పక్కాడు కాదు, మా దగ్గర ఆడు కాదు, తనకు అసలు సంబంధమే లేదు. మండల సెక్రటరీ ఆయన బోడపాటి రవి అని ఆయన, తనకి సంబంధం లేదు. అసలు రమ ఎందుకు వస్తుంది మా దగ్గరికి? మేడేపల్లి రమ అసలు మా దగ్గర రాదు, ఆమెకేం సంబంధం లేదు. ఆ ఏపీఎం గారు పాపం ఎన్ని మాటలు మాట్లాడినా తలకాయ ఉంచుకుని వెళ్ళిపోయాడు. కానీ మానవుడు నా తమ్ముడెంతో ఆయన అంతే, ఒక ఆఫీసరు ఉద్యోగం చేసి ఆయన అట్టని మాటలు మాట్లాడతారు అయ్యా. పిచ్చి కూతలన్నీ కూశారు. నాకు ఎంతో బాధేసింది నాన్న. ఎక్కడైనా ఏదన్నా నా వలన ఫ్రాడ్ జరిగిందని అంటే తలకాయ తీపించుకుంటా, అంతేగాని లక్షలు తినేసి కూర్చొని ఇంకా ఎదురు సిగ్గు లేకుండా దీనికి వచ్చి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కదా కత్తి. ఏ తప్పు చేశానని నువ్వు దీపో అంటారు మాట్లాడితే. ఇది కారణం అని చెప్పమను. ఒక రూపాయి ఫ్రాడ్ చేసిందని చెప్పారా ఎక్కడన్నా? ఏం చేశానని చెప్పారు? ఏదన్నా నా మీద లెక్కలు అడుగుతున్నందుకు తీసే అంటున్నారు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ చేయటం ఎక్కడ నా జీవితంలోనే లేదు ఇంతవరకు, ఇన్ని సంవత్సరాల్లో. అండి, నా పేరు శాంతకుమారి. గత 30 సంవత్సరాల మట్టి పాలడుగు మల్లి గారు పార్టీ పరంగా ఇప్పుడు ప్రజెంట్ ముస్తాబాద్ గ్రామ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా డ్వాక్రా సంఘాల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎప్పుడు ఏది కూడా తప్పుగా ఆయన మాట్లాడరు. బోడపాటి రవి గారు ఉన్నారు, మేడేపల్లి రమ గారు ఉన్నారు. వీళ్ళకి డ్వాక్రా సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఇదంతా రాజకీయ పరంగా వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో అడ్మిషన్లు, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థుల విద్యా ఆరోగ్య స్థాయిలను గూర్చి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటున్న చిన్నారులు అందరూ 1వ తరగతిలో విధిగా చేర్చాలని ఆయన ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలలో చేరకుండా ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా బయట ఉన్న చిన్నారులను సైతం గుర్తించి చేర్పించాలని ఆయన ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీన వీడ్కోలు కార్యక్రమం జరుగుతుందని, 21వ తేదీ నాటికి పిల్లలందరూ పాఠశాలలో ఉండాలని ఆయన చెప్పారు. గత ఏడాది 1వ తరగతిలో 10,932 మంది చేరడం జరిగిందని, దాదాపు అదే స్థాయిలో విద్యార్థులు ఈ ఏడాది చేరాలని ఆయన ఆదేశించారు. 7వ తరగతి నుండి 8వ తరగతి, 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ లేదా ఇతర కోర్సుల్లో చేరే విద్యార్థులపైన దృష్టి సారించాలని ఆయన తెలిపారు. 12,270 మంది 7వ తరగతి చదువుతున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్లో 9,200 సీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే నా ఎజెండా అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. కత్తిరి వాణిపేట
క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వాళ్ళు విన్నవించిన ప్రతి సమస్యను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే పింఛన్లు, ఇల్లు, రోడ్లు, భూ సమస్యలు తదితర పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డుపై పడుకుని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్. బి కొత్తకోట మండలం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి. ఇచ్చాపురం మండలం ఈదూపురం వెళ్లే రహదారిలో ఒక ఇటుకల బట్టి సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.